హ్మ్. మ్మ్. మ్మ్. ఆకాశంలో దట్టమైన నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో గట్టిగా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక విరిగిన గుడిసెలో రాము నివసించేవాడు. ఏవండి, ఈ గాయం ఎలా అయింది? బట్టలు కూడా చిరిగిపోయాయి. ఇంత ఆలస్యమైందేంటి? నేను చాలా భయపడిపోయాను. ఈ రోజు నా ప్రాణాలు పోయినంత పనైంది. నేను పూర్తిగా విరిగిపోయాను. నేనెలాంటి తండ్రిని? నా కొడుకు అక్కడ జ్వరంతో కాలిపోతుంటే వాడి కోసం ₹2 మందులు కూడా కొనలేకపోతున్నాను. నా జీవితం నరకంగా మారిపోయింది. ఏవండి, మీరే ఇలా ధైర్యం కోల్పోతే మా పరిస్థితేంటి? మీరే కదా ఈ ఇంటికి ఏకైక ఆధారం. ఈ ప్రపంచం ఏమైనా అనుకోని నా భర్త ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. బాబుకి నేను కషాయం తాపాను. వాడు నిద్రపోయాడు. దేవుడిపై నమ్మకం ఉంచండి. ఆయన ఎవరికీ నీ మాట నిజమైతే ఎంత బావుండు రాధా. ఎందుకంటే ఈ అవమానకరమైన జీవితంతో నేను విసిగిపోయాను. నన్ను ఈ పేదరికపు ఊబి నుండి బయటపడేసే ఏదైనా ఒక మార్గం కావాలి. రాము మంచం మీద కూర్చుని బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఉండిపోయాడు. అతని జీవితం కూడా ఆ మసక వర్షంలాగే అనిపించింది. ముందు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. బయట వర్షం తీవ్రమైంది. మట్టి సువాసనల మధ్య రాధ తన మనసును తేలికపరుచుకోవడానికి వంటగదిలోకి వెళ్ళింది. రాధకు వంట చేయడమంటే చాలా ఇష్టం. ఆమె చేతిలో ఒక మంత్రం ఉంది. ఆమె ఇంట్లో ఏ వంటకం చేసినా ఆ సువాసన వీధి అంతా పాకేది. కాని ఈ నైపుణ్యంతో డబ్బులు ఎలా సంపాదించాలో ఆమెకు తెలియదు. తానే స్వయంగా టీ మరియు ఆలూ బజ్జీలు చేయడం ప్రారంభించింది. ఆ బజ్జీల సువాసన బయటకు రావడంతో రాము నవ్వుతూ వంటగదిలోకి వచ్చాడు. వావ్! నీ చేతి రుచికి సాటి లేదు రాధా. ఊర్లో ఎంత పెద్ద వంటవాడైనా నీ ముందు సరిపోడు. అయ్యో, ఈ రుచితో ఏం ప్రయోజనం? అప్పులు తీరాలంటే పొలం పంట బాగా పండాలి. మార్కెట్లో కూరగాయల వ్యాపారం బాగా నడవాలి కదా. జనాలు మెచ్చుకుంటారు కాని దీంతో ఇల్లు గడవదు కదా అంది రాధ. రాధా, ఒక మాట చెప్తాను, కోప్పడవు కదా? అని అడిగాడు రాము. చెప్పండి రాము, ఈ కష్టకాలంలో కోపం ఎందుకు? మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పండి అంది రాధ. చూడు రాధా, బయట ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరికీ వేడివేడిగా కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. మన ఇంట్లో ఎలాగో గోధుమ పిండి ప్యాకెట్లు చాలా ఉన్నాయి. ఆ గోధుమ పిండితో నువ్వు ఇంట్లోనే స్వయంగా మ్యాగీ తయారు చేసి నీ చేతి ప్రత్యేక మసాలాలతో కారంగా మ్యాగీ చెయ్యి. మన మార్కెట్ కూరగాయల దుకాణం ముందే అమ్మడం ప్రారంభించు. ఈ చల్లని వాతావరణంలో వేడివేడి మ్యాగీకి తప్పకుండా డిమాండ్ ఉంటుంది. కేవలం ₹10కే అమ్ముదాం. పైగా నీ చేతి రుచికి అందరూ ఫిదా అయిపోతారని నాకు నమ్మకం ఉంది అని సలహా ఇచ్చాడు రాము. మ్యాగీనా? అది అంత తక్కువ ధరకా? ఊరు జనాలు మ్యాగీ తింటారా అండి? అని అనుమానంగా అడిగింది రాధ. అయ్యో, ఈ తరం పిల్లలు టౌన్ నుండి వచ్చే పోయేవాళ్లు మ్యాగీ చాలా ఇష్టంగా తింటారు. అంత తక్కువలో వేడివేడి మ్యాగీ దొరుకుతుందంటే ఎవరూ వదలరు. పైగా దానిలో నీ చేతి మ్యాజిక్ కలిస్తే తిరుగుండదు. నేను మన పొలంలో పండిన పంటతో ఇంట్లోనే మసాలాలు దంచిస్తాను. నువ్వు నీ ప్రతిభను చూపించు. ప్రయత్నిస్తే తప్పేంటి? అన్నాడు రాము. సరే అండి, రేపు ఉదయం దుకాణానికి కొంచెం త్వరగా వెళ్తాను. ఒక పెద్ద స్టవ్, బాణలి ఏర్పాటు చేస్తాను. చూద్దాం, ఈ వర్షం, ఈ కొత్త ప్రయత్నం మన రాతను మారుస్తుందేమో అని రాధ నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం ఆకాశంలో దట్టమైన మేఘాలు ఉన్నాయి. చిరుజల్లులు కురుస్తున్నాయి. రాధ ఉదయాన్నే లేచి రాము సహాయంతో గోధుమ పిండిని చక్కగా కలిపి ఇంట్లోనే ఎంతో శ్రమతో తాజా మ్యాగీ తయారు చేసుకుంది. వాటిని తీసుకుని మార్కెట్లోని తన కూరగాయల దుకాణానికి చేరుకుంది. తన కూరగాయల దుకాణం ముందే చెక్కబండిని ఏర్పాటు చేసి దాని కింద స్టవ్ సెట్ చేసింది. ముందర ఒక చిన్న బోర్డుపై తాజా గోధుమ పిండి మ్యాగీ ప్లేట్ కేవలం ₹10 మాత్రమే అని రాసింది. పక్కనే కూరగాయల దుకాణం పెట్టుకున్న శారదా రాధను చూసి నవ్వుకుంటూ రోడ్డు దాటి వచ్చింది. అరే రాధా, ఏంటి ఉదయాన్నే ఈ తమాషా? కూరగాయలు అమ్మడం మూసేసి మ్యాగీ బండి పెట్టాలని డిసైడ్ అయ్యావా? అని హేళన చేసింది. తమాషా కాదు శారదా, గోధుమ పిండి చాలా కాలంగా ఉండిపోయింది. దాంతో ఇంట్లోనే మ్యాగీ తయారు చేసి తెచ్చాను. ఈ చల్లని వర్షంలో జనాలకు వేడివేడిగా కారంగా చాలా తక్కువ ధరకే ఇద్దామని ఆలోచించాను అంది రాధ.
మ్యాగీయా? అరే పిచ్చిదానా, ఇది పల్లెటూరు. ఇక్కడ జనాలు ఉదయాన్నే అన్నం కూర తింటారు. ఈ 2 నిమిషాల మ్యాగీ అన్ని టౌన్ ముచ్చట్లు. ఇక్కడ ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. డబ్బు సమయం 2 దండగ. అని నవ్వుతూ శారద తిరిగి తన కూరగాయల షాపుకు వెళ్ళిపోయింది. అప్పుడే వర్షం ఎక్కువైంది. బస్టాండ్ నుండి తడుస్తూ 2 ప్రయాణికులు రాధా షాపు కిందకి వచ్చి నిలబడ్డారు. ఇద్దరూ చలితో వణుకుతున్నారు. రాధ సమయం చూసి బాణలిలో వెన్న, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసింది. తాను ఇంట్లోనే చేసిన తాజా మ్యాగీ అందులో వేసి రాము దంచిన ప్రత్యేక మసాలాలు బాణలిలో పడగానే ఆ సువాసన మార్కెట్ అంతా వ్యాపించింది. అక్కగారు, ఏంటండి ఈ సువాసన? చాలా అద్భుతంగా ఉంది. ప్లేట్ ఎంత? అని ఒక ప్రయాణికుడు అడిగాడు. ఇది నా చేతి ప్రత్యేక మసాలా మ్యాగీ. ప్లేట్ కేవలం 10 రూపాయలే. ఈ వర్షంలో ఇది తింటే చలి మాయమైపోతుంది. ఒక ప్లేట్ చేయనా? అని అడిగింది రాధ. చెయ్యండక్క. ఈ ధరకే ఇంత మంచి సువాసన వస్తుంటే వద్దంటామా? వర్షంలో బస్సు కోసం వేచి చూస్తూ ఆకలి వేస్తోంది. కొంచెం కారందా చేయండి అన్నారు వాళ్ళు. రాధ చకచక మ్యాగీ తయారు చేసి వేడివేడిగా ప్లేట్లలో ఇచ్చింది. వాళ్లు మొదటి స్పూన్ నోట్లో పెట్టుకోగానే వారి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. వావ్! అక్కగారు, ఇలాంటి మ్యాగీ నేను సిటీలో పెద్ద పెద్ద హోటళ్లలో 100 రూపాయలు పెట్టినా తినలేదు. ఇంత తక్కువ ధరకే ఇంత అద్భుతమైన రుచా! ఈ మసాలాల కలయిక అమోఘం అని ప్రశంసించారు. మాకు ఇంకొక 2 ప్లేట్లు ప్యాక్ చేయండి అన్నారు. రాధముఖం ఆనందంతో వెలిగిపోయింది. మొదటి బోనీనే ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా జరిగింది. మధ్యాహ్నానికి వర్షం ఇంకా ఎక్కువైంది. రాధక్క చేతి అద్భుతమైన మ్యాగీ గురించిన వార్త మార్కెట్ అంతా దావానలంలా పాకిపోయింది. ప్రయాణికులతో పాటు ఊరి యువకులు, స్కూల్ పిల్లలు రాధ దుకాణం వద్ద క్యూ కట్టారు. శారద తన కూరగాయల దుకాణంలో ఒంటరిగా కూర్చొని ఇదంతా చూస్తోంది. ఆమె కూరగాయల షాపుకు ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు. ఎందుకంటే అందరి దృష్టి నోరూరించే రాధ మ్యాగీపైనే ఉంది. శారద మనసులో అసూయ మొదలైంది. అప్పుడే ఊరిలోని రామయ్య తాత గొడుగు పట్టుకుని శారద షాపుకు వచ్చాడు. రండి రామయ్య తాత, ఏం కూరగాయలు కావాలి? అంది శారద. అయ్యో లేదు శారదా, కూరగాయలింట్లో ఉన్నాయి. అసలు రాధ షాపు దగ్గర అంత రద్దీ ఎందుకుందో ఆ రుచికరమైన మ్యాగీ ఏంటో చూద్దామని వచ్చాను అని రామయ్య తాత కూడా రాధ షాపు వైపు వెళ్ళిపోయింది. రాధ వంటకం ఊరిలో అంతలా ఫేమస్ అయిపోయింది. శారద కోపంతో ఊగిపోయింది. ఈ రాధకెంత ధైర్యం! ఈ మ్యాగీతో ఊరి జనాలంతా ఆమెకు దాసోహం అవుతున్నారు. నేనేదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నా కస్టమర్లను కూడా లాగేసుకుంటుంది అని అనుకుంది. సాయంత్రం రాధ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ముఖం ఆనందంతో ప్రకాశిస్తోంది. రోజంతా అమ్మిన కలెక్షన్ నోట్ల కట్టలా మారింది. ఆమె దాన్ని రాము చేతిలో పెట్టింది. చూడండి రాము, నీ ఆలోచన అచ్చం బాణంలాగా లక్ష్యాన్ని తాకింది. మన మ్యాగీ ఊర్లో పెద్ద హిట్ అయింది అంది. కాని శారద ఊరికే ఉండలేదు. మరుసటి రోజు ఉదయం శారద నేరుగా టౌన్లోని హోల్సేల్ మార్కెట్కు వెళ్ళింది. రాధ అంత ఫేమస్ అయితే తాను ఎందుకు కాలేదు అని అనుకుంది. ఆమె సిటీ నుండి బ్రాండెడ్ రెడీమేడ్ మ్యాగీ ప్యాకెట్లు, రకరకాల విదేశీ సాస్లు కొనుగోలు చేసింది. రాధ కంటే పెద్ద ఆధునికమైన స్టాల్ పెట్టి ఒక పెద్ద బోర్డు తగిలించింది. దానిపై శారద మ్యాగీ పాయింట్, స్పెషల్ విఐపి మ్యాగీ అని రాసి ఉంది. మార్కెట్కు వచ్చే జనాలు శారద కొత్త స్టాల్ను చూసి ఆగడం ప్రారంభించారు. ప్రెసిడెంట్ గారి తమ్ముడు మూర్తిగారు కూడా అటుగా వెళ్తుంటే శారద వారిని పిలిచి మ్యాగీ వండి ఇచ్చింది. కాని శారదకు వంట చేయడంలో ఎలాంటి అనుభవం లేదు. ఖరీదైన సాస్లు వేసింది కాని రుచి మాత్రం ఘోరంగా తయారైంది. మూర్తిగారు ఆశగా ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని వెంటనే ఉమ్మేసినంత పనిచేశారు. అరే శారదా, ఏం చేశావిది? కేవలం పులుపు, చేదుగా ఉంది. మ్యాగీ అంతా ముద్దయిపోయింది. ఎదురుగా రాధ కేవలం 10 రూపాయలకే అమృతంలాంటి మ్యాగీ ఇస్తుంటే నువ్వు ఖరీదైన వస్తువులతో మూడంతా ఖరాబ్ చేశావు అని కోప్పడ్డారు. చుట్టుపక్కల ఉన్న కస్టమర్లు కూడా అది విని వెనక్కి తగ్గి నేరుగా రాధ షాపు వైపు వెళ్ళిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా నుండి తాజా మ్యాగీ సువాసనలు గాల్లో తేలుతూ గుప్పుమన్నాయి. రాధ చేతిరుచి క్రేజ్ ఇప్పుడు కేవలం ఆ ఊరికే పరిమితం కాలేదు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. టౌన్కు వెళ్లే బస్సులు, ఆటోలు, బైకుల మీద వెళ్లే యువకులు ఇలా ప్రతి రాధ షాపు దగ్గర బ్రేక్ వేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఇది చూసి శారద మనసులో అసూయ అనే విషం నాటుకుపోయింది.
నా దుకాణమేమో ఇలా వెలవెలబోతోంది, దీని బండి మాత్రం ఇలా కస్టమర్లతో కిటకిట్లాడుతోంది. ఎలాగైనా దీని వ్యాపారాన్ని దెబ్బతీయాలి అని శారద ఒక దుష్ట ఆలోచన చేసింది. శారద ఊరిలో లేనిపోని అబద్ధాలు ప్రచారం చేయడం మొదలుపెట్టింది. తెలుసా, ఆ రాధ అసలు శుభ్రంగా వండదు. పాడైపోయిన కుళ్ళిపోయిన కూరగాయల్నే ఆ మ్యాగీలో వేసి మసాలాలు దట్టించి రుచిగా ఉన్నట్టు నమ్మిస్తోంది. ఆ మధ్య ఎవరో ఆ మ్యాగీ తిని హాస్పిటల్ పాలయ్యారట కూడా అంటూ లేనిపోని అబద్ధాలు చెప్పింది. ఆ పుకారు అడవి నిప్పులా చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. రాధ మ్యాగీ తింటే ఆసుపత్రి పాలవుతారు అనే భయం జనాల్లో మొదలైంది. చూస్తూ చూస్తూనే రాధ దుకాణానికి కస్టమర్లు రావడం తగ్గిపోయింది. కస్టమర్లతో కళకళలాడే రాధ బండి ఇప్పుడు వెలవెలబోయింది. రాధకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన వంటలో ఎలాంటి తప్పు లేకపోయినా జనాలు ఎందుకు రావడం లేదో తెలియక ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. శారద మాత్రం దూరం నుండి ఇది చూసి మనసులోనే ముడిసిపోయింది. కాని పాపం పండడానికి ఎంతో సమయం పట్టదు. ఒకరోజు మధ్యాహ్నం రాధ తన బండి దగ్గర దిగులుగా కూర్చునుంది. అప్పుడు ఊరి చివర ఉండే సూరి అనే వ్యక్తి పరుగు పరుగున కళ్లల్లో నీళ్లతో రాధ బండి దగ్గరకు వచ్చాడు. అతడు రాధత కాళ్లపై పడి ఏడవడం మొదలుపెట్టాడు. రాధమ్మా, నన్ను క్షమించు తల్లి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. శారద నాకు కొన్ని డబ్బులిచ్చి నువ్వు కుళ్ళిపోయిన కూరగాయలతో మ్యాగీ వండుతున్నావని, జనాలు హాస్పిటల్ పాలవుతున్నారని ఊరంతా పుకార్లు పుట్టించమంది. నేనే ఆ అబద్ధాన్ని అందరికీ చెప్పి నీ పొట్ట కొట్టాను అని ఏడ్చాడు. రాధ దిగ్భ్రాంతికి గురైంది. తన చిన్ననాటి స్నేహితురాలు శారద ఇంత పని చేస్తుందని ఆమె ఊహించలేదు. సూరి ఇంకా ఏడుస్తూ ఇలా అన్నాడు. నేను చేసిన పాపానికి ఇప్పుడు నా ఇద్దరు పిల్లలకే ఒంట్లో బాలేదు. తీవ్రమైన జ్వరం, వాంతులతో హాస్పిటల్లో ఉన్నారు. నేను చేసిన తప్పు వల్లే నా పిల్లలకి ఇలా జరిగిందని నా మనస్సాక్షి నన్ను చంపేస్తోంది. నన్ను క్షమించు తల్లి. సరిగ్గా అదే సమయంలో ఊరి పెద్ద మనిషి ఒకరు ఆ బండి పక్కనే నిలబడి కిరాణా సామాన్లు కొంటూ సూరి చెప్పిన నిజాలన్నీ వినేశాడు. ఆయన వెంటనే ఊరి వాళ్ళందరికీ అసలు నిజం చేరవేశాడు. రాధ వంటలో ఎలాంటి తప్పులేదు. ఇదంతా శారద ఆడిన దుష్టనాటకం అని ఊరంతా తెలిసిపోయింది. దాంతో ఊరి ప్రజలు శారదను అసహ్యించుకున్నారు. మరియు రాధకు జరిగిన అన్యాయానికి పశ్చాత్తాపపడుతూ మళ్లీ ఎప్పటిలాగే రాధ మ్యాగీ షాపుకు కస్టమర్లుగా క్యూ కట్టారు. నిజం బయటపడటంతో శారద దుకాణానికి ఎవరూ రావడం మానేశారు. ఆమె తెచ్చిన వస్తువులన్నీ కుళ్ళిపోయి నాశనమయ్యాయి. ఊరి జనాలు ఆమెను చూసి తూతూ అని చీత్తరించుకోసాగారు. అవమానం, విసుగు, ఆవేదనతో తను వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది. రోడ్డు అవతలివైపు నుండి శారద దీనస్థితిని రాధ గమనించింది. శారద తనకు ద్రోహం చేసినా రాధ హృదయం వెన్నలాంటిది. ఆమె ఒక ప్లేట్లో వేడివేడి సువాసనభరితమైన మ్యాగీ తీసుకుని రోడ్డు దాటి శారద షాపు వైపు వెళ్ళింది. ఇక్కడికెందుకొచ్చావు రాధా? నేను నీకు అంత ద్రోహం చేసినా నా నాశనాన్ని చూసి ఆనందించటానికే వచ్చావా? అంది శారద తలదించుకుని ఏడుస్తూ. శారదా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. మనమిద్దరం చిన్ననాటి స్నేహితురాళ్లం. వ్యాపారంలో పోటీ ఉండొచ్చు కాని కక్షలు ఉండకూడదు. నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు, ముందు ఇది తిను అని రాధ ప్లేట్ అందించింది. శారద రాధ బలవంతం చేయడంతో ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. అది నోట్లోకి వెళ్లగానే రాధ మ్యాగీ ఎందుకంత ఫేమస్ అయిందో ఆమెకు అర్థమైంది. ఆ రుచిలో కేవలం మసాలాలు లేవు, రాధ శ్రమ, నిజాయితీ, చేతి నైపుణ్యం ఉన్నాయి. శారద కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాధా, నన్ను క్షమించు. నీ వ్యాపారం ఇంత బాగా నడుస్తుంటే నేను అసూయపడ్డాను. నీపై లేనిపోని పుకార్లు పుట్టించాను. కాని నువ్వు మాత్రం నా ఆకలి గుర్తించావు అని ఏడ్చింది శారద. అరే శారదా, పాత విషయాలు వదిలేయ్. మనమిద్దరం కలిసి పనిచేస్తే చాలా పైకి వెళ్ళవచ్చు. నా దుకాణానికి కస్టమర్లు చాలా మంది వస్తున్నారు. నేను ఒక్కదాన్నే మేనేజ్ చేయలేకపోతున్నాను. నువ్వు మేనేజ్మెంట్ చూసుకో, నేను వండుతాను. మనమిద్దరం కలిస్తే దీన్ని ఒక పెద్ద బ్రాండ్ చేయొచ్చు అని రాధ ప్రతిపాదించింది. శారద ఆనందంతో, కృతజ్ఞతతో ఒప్పుకుంది. కొద్ది రోజుల్లోనే ఆ మార్కెట్ రూపురేఖలు మారిపోయాయి. ఇద్దరూ కలిసి ఒక పెద్ద అందమైన స్టాల్ను ఏర్పాటు చేశారు. దానికి శారద రాధ ఫేమస్ మ్యాగీ పాయింట్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అని పేరు పెట్టారు.
రాధ ఇంట్లోనే గోధుమ పిండితో తాజా మ్యాగీ తయారు చేస్తుంటే శారద దానికి కావలసిన బిజినెస్ మేనేజ్మెంట్, అకౌంట్స్ చూసుకోవడం మొదలుపెట్టింది. వారి భర్తలు పొలాల్లో పండించిన తాజా నాణ్యమైన కూరగాయలను నేరుగా తీసుకురావడం వల్ల లాభాలు ఇంకా పెరిగాయి. చవక ధరకే లభించే ఆ అద్భుతమైన మ్యాగీ రుచి చుట్టుపక్కల జిల్లాల్లో కూడా మారుమోగిపోయింది. ఆ చిన్న ఊరిలోని ఆ దుకాణం ఇద్దరు స్నేహితురాళ్ల అచంచలమైన ఐక్యతకు, తప్పును క్షమించే గొప్ప గుణానికి, చేతి నైపుణ్యానికి, వారి అద్భుత విజయానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. మా కథను ఆసక్తిగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కథలో రాధ చూపించిన క్షమాగుణం, శారదతో కలిసి వ్యాపారం చేయాలనే నిర్ణయం మీకు నచ్చాయా? ఒకవేళ మీరిరు రాధ స్థానంలో ఉంటే శారదను క్షమించేవారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి.